సార్ మామూలుగా మనమైనా ఏదైనా కొన్ని సిట్యుయేషన్స్‌ని మనల్ని ఒక పని చేసేలాగా చేస్తాయి. అవును. కొన్నేమో మనం అనుకోని చేస్తాం. మనం అనుకోని ఇది చేస్తాం. చేయాలని. అవును. సో, మరి అలాంటి సందర్భాల్లో అరే! ఇది ఎందుకు చేశాను? లేకపోతే ఇలా చేసుంటే బాగుండేది అనే అంటే సందర్భాలు? అనుకుంటారమ్మా. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీపార్వతి వ్యవహారం చూస్తే హ్మ్. మేమందరం చెప్పినప్పుడు వినలేదు. హ్మ్. హరికృష్ణ, నేను, లక్ష్మీపార్వతి, ఆయన ఎవరు పెద్దాయన ఎన్టీఆర్ ఆ! నాచారంలో గంటన్నర సేపు వాదించాం. ఓకే. లక్ష్మీపార్వతి సమక్షంలో ఆహాహాహా! సార్ ఇది తప్పు, ఆ! మీ మనవరాళ్లకు పెళ్లి చేసే వయసులో మీరు ఇట్లా పెళ్లి చేసుకోవడం తప్పు. హ్మ్. కాదు బ్రదర్, నా సంగతి తెలుసు కదా, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి. ఓకే. ఈ అమ్మాయికి ఏదో సంస్కృతం తెలుగు చదువుకుంది కాబట్టి బాగా చక్కగా మాట్లాడుతుంది. హ్మ్. 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 నాకు అంతేగా, నాకు వేరే కోరికలు ఉండి కాదా ఈ కాదు ఇది ఇట్లా చెప్పుకొచ్చాడు. సరే ఏదన్నా కానివ్వండి, మీకు అలాంటిది ఏమైనా ఉంటే ఒక స్పిన్స్టర్ లేడీ ఉంటుంది, వాళ్ళ బంధువులు ఒక ఆవిడ ఉంది, ఓకే. ఓకే. ఒక ప్రొఫెసర్గా ఏదో పనిచేసి పెళ్లి పేరెంటాలు మొదటి నుంచి లేవు. ఓకే. అలాంటి ఆవిడ దగ్గర తీయండి, మీకు తోడుగా ఉంటుంది ఈ చరమాంకంలో అన్నట్టుగా కూడా చెప్పాం. హ్మ్. సరే ఏదైనా ఆయన వినే మనిషి కాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వినడు. తర్వాత రియలైజ్ అయినాడు చేసుకున్న తర్వాత. అబ్బా! ఓకే. అంతా కుటుంబంలో అంతా గొడవలు అయిపోయి అది ఇది